కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. వాడు జయించండు. నీకు నాకేముంది సమస్య అంతా? చివరి వరకు యేసయ్యలో ఉంటే కోట్ల సంవత్సరాలు ప్రవీణ్తో కలిసి ఉంటాం. 70 సంవత్సరాలు కలిసి ఉండలేదేమో, మనకంటే ముందు వెళ్ళిపోయిండేమో. కానీ అవకాశం ఉన్నది మనకు. రంగస్వామి కావచ్చు, ఆయన ఫ్రెండ్సే కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, నేనే కావచ్చు. ఒక్క 70 సంవత్సరాలు ఉంటుండేనేమో ఇంకా. కానీ ప్రవీణ్ అంటుండే, మీకు నిజంగా దమ్ముంటే నాలాగా చివరి వరకు యేసయ్యలో మీరు జీవించి యేసయ్యలో చనిపోండి. అప్పుడు నాతో కోట్ల సంవత్సరాలు మరణం లేని జీవితం మీరు గడపవచ్చు. అవునా కదా చెప్పండి? నిజంగా మీకు దమ్ముంటే, నాకు దమ్ముంటే. కానీ నిలబడ్డ నాకు కూడా వనికే ఉంది, దమ్ము లేదు నాకు. మా తండ్రి సింహం లాంటి వాడు, ఆయనకే లేదు. నేను ఆదివారం చెప్పిన కాలేబ్ సార్ వస్తుండు, మనల్ని ఆదరించడానికి వస్తలేడు. ఆయనను మనమే ఆదరించాలి, అమ్మని మనమే ఆదరించాలి, ప్రవీణ్ తల్లిదండ్రులు మనమే ఆదరించాలి. ఒక్కటే ఛాలెంజ్ ఇచ్చింది ప్రవీణ్ మనకు. నిజంగా నీకు నాకు దమ్ముంటే. ప్రవీణ్ చనిపోయేంత వరకు ఎంత మంచి సాక్ష్యం. 100 సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించిన వీని సాక్ష్యాన్ని ఏ ఒక్క మనిషి పొందలేడేమో. డేవిడ్ బ్రైన్ హార్ట్ 29 సంవత్సరాలే జీవించాడు. ఆయన గురించి చరిత్ర అంటది. 70 ఏళ్ళు సేవ చేసినా గానీ అంత సేవ చేయలేరు. 4 సంవత్సరాలే సేవ చేసిన డేవిడ్ బ్రైన్ హార్ట్ 70 సంవత్సరాలు చేసిన సేవ. ఈ బిడ్డ అంతకంటే గొప్పోడు. 100 సంవత్సరాలు గుర్తుండిపోయేవాడు. 100 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవించిన వీనంతటి సాక్ష్యం పొందలేడు. అడున్న స్కూల్లో కాలేజ్ సార్ ఎప్పుడు నేను పోయినా కానీ అనేవాడు, డేవిడ్, ప్రవీణ్ బెస్ట్, ప్రవీణ్ బెస్ట్, నేను చదివిస్తా ప్రవీణ్, నేను చూసుకుంటా, నా కొడుకు వాడు అనేవాడు. సారే అంత బెస్ట్ అంటే ఏసై ఇంకెంత బెస్ట్ అనాలి వాడిని. ఆయన అనుకున్నట్టున్నాడు, నీకు బెస్ట్ కాదు నాకు బెస్ట్, నువ్వు చదివించేది ఏంటిది, నా దగ్గర పెట్టుకుంటా నా కొడుకునని ఆ తండ్రి దగ్గరికి తీసుకున్నాడు. ఆయన ఎవరు ఆపుతాం? రంగస్వామి చేయబోయింది అంటున్నారే, చెయ్యి ఆయన గుంజిండ్రా, నువ్వేందో చేయి పట్టుకునేది. ఆయన ఆపాలి అనుకుంటే నిన్ను అడగలనా? నిన్ను అడగలనా వాడు? ఆయననే అనుకున్నాడు నా కొడుకు నా దగ్గర ఉండాలని. ఒక్కడు పోయిండారా వాడు? నఫ్తాలి. 2 ఫ్రెండ్స్ ఉన్నారా ఏసఐ దగ్గర? నువ్వు నేను వేస్ట్ రా, ఇక్కడ ఉన్న వాళ్ళం మనం వేస్ట్. సత్యదాకా ఏసఐ ఉంటామో లేదా గ్యారంటీ లేని జీవితంలో మనం ఉన్నాము. కోట్ల సంవత్సరాలు ప్రవీణ్తో గడిపే అవకాశం ఉంది. షరతుని ఛాలెంజ్ ని నువ్వు స్వీకరించి చనిపోయేంత వరకు నువ్వు నేను ఏసైలో ఉండాలి. అది గొప్ప విషయం. ఇష్టపరంగా